వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో ఆ పార్టీదే హావా నడుస్తుందట. తాజా లెక్కలు ఎలా ఉన్నాయి, ఆ పార్టీ ఏందనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొన్ని సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి కూడా వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఏపీలో ఎవరు రానున్న రోజుల్లో అధికారంలోకి రాబోతున్నారు, అసలు లెక్కలు ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం చూసినట్లయితే ప్రపంచంతోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటిది మనం భారతదేశం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్టీల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ముఖ్యంగా వారికి అందుతున్నటువంటి భారీ విరాళాలు గురించి తరచుగా మనకు ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. 2008 నుండి 2024 వరకు కూడా, అంటే పార్టీలకు అందినటువంటి విరాళాలు, ఆ విరాళాలు ఏవైతే ఉన్నాయో దేశ రాజకీయాల్లో నిధుల ప్రవాహం అనేది కూడా ఎంతో ఇక్కడ సృష్టి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ విరాళాల జాబితాల్లో ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ అయితే అగ్రస్థానంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి అయితే దశాబ్దానికి పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ కాలంలో మనం కనుక చూసినట్లయితే అక్షరాల 8,251 కోట్లకు పైగా ఇక్కడ అందిందనేసి కూడా, ఇది ఏ ఇతర పార్టీకి అందినంత భారీ మొత్తం కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే అందిందనేసి కూడా లెక్కలైతే చెబుతూ ఉన్నాయి. సరే, మరోవైపు దేశంలో అత్యంత పురాతనమైనటువంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ తర్వాత కనుక మనం చూసినట్లయితే 1951.68 కోట్లకు చాలా వెనకబడిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీల విషయానికి మనం కనుక వచ్చినట్లయితే అది పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి తృణమూల్ కాంగ్రెసు, టీఎంసీ కావచ్చు, అవి 1700 పైచిలుకు కోట్లతో 3వ స్థానంలో ఉన్నాయి. ఒడిశాలో ఇక్కడ బీజు జనతాదళ్ అంటే బీజేడీ పార్టీ అయితే 1,1900 కోట్లు. అలాగే తమిళనాడులో ద్రవిడ మున్నెట్ర కజగం అంటే డిఎంకే పార్టీ 676 కోట్లు ఇలా విరాళాల రూపంలో వచ్చాయి. అయితే ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి అత్యధికంగా పార్టీలకు వచ్చినటువంటి ఫండ్కు సంబంధించి ప్రధానంగా చూసాం. అయితే ఇదంతా మనం పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 503 కోట్లు అంటే 503.94 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం అంటే టీడీపీ పార్టీకి కూడా 320.68 కోట్లుగా అందుతున్నాయని, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీకి 383.65 కోట్లు విరాళాలుగా అందాయని, ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి విరాళాలు కూడా అందాయనేసి కూడా కొన్ని లెక్కలు అయితే చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ ఏదైతే ఉందో 100% క్రేజ్తో పాటుగా, అంటే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఆ తర్వాత అధికారం కోల్పోయినప్పుడు కూడా ఓవరాల్గా ఆయన అధికారంలో అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ఆయనకే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఉన్నాయని కూడా 100% చెప్పుకోవచ్చు. కానీ ప్రజాదరణ, ఆయన గత ఎన్నికల్లో మనం చూసినట్లయితే ప్రజాదరణ కోల్పోయినటువంటి నేతగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్నటువంటి నేతగా కూడా మిగిలిపోయారు. అంటే ఆయన ప్రజలకు ఏం చేశారు, ఏం చేయలేదు అనేది కూడా ప్రజలకు తెలుసు, ఆయనకి తెలుసు. మరి ఆయన వర్షంలో వైనాట్ 175 అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకి ఆ రకమైనటువంటి లెక్కలన్నీ కూడా తారుమారైపోయి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది జగనానికి. మరి చూద్దాం రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా, లేకపోతే కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.